హల్లెలూయా. ఈ కీర్తనలో నుంచి కొన్ని మాటలు మనము ఈ ఉదయకాలము చూసుకొని ఆ తర్వాత మనం ప్రభుని ఆరాధన చేద్దాం. హల్లెలూయా. 48వ కీర్తన రాసింది ఎవరు అంటే పైన కోరాహు కుమారులు రాశారు అని రాశాడు. కోరాహు కుమారులు కీర్తనలో కొన్ని కీర్తనలు రాశారు. అవి ఎన్ని కీర్తనలు? 14 కీర్తనలు. వెరీ గుడ్. దావీదు రాసిన కీర్తనలన్నీ 75 సామ్స్, 75 కీర్తనలు. కోరహు కుమారులు రాసిన ఈ కీర్తన యొక్క కాంటెక్స్ట్ ఏంటి అంటే, అష్షూరీయులు యెరూషలేము మీద యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు వారు ఆ యుద్ధములో జయించిన తర్వాత ఈ కీర్తన రాశారు. ఈ కీర్తనలో కొన్ని మాటలు మీకు చాలాసార్లు కనబడతాయి. అదేంటి అంటే, దేవుని పట్టణము, ద సిటీ ఆఫ్ గాడ్, దేవుని పట్టణము. 2వ వచనంలో అంటాడు మహారాజు పట్టణము అంటాడు. 8వ వచనములో దేవుని పట్టణము. గాడ్ హ్యాస్ ఎ సిటీ, ద సిటీ ఆఫ్ గాడ్. దేవుని పట్టణమునకు ఒక పేరుంది. ఆ పేరు ఏంటంటే సియోన్, జయన్. సో పాత నిబంధనలో యెరూషలేములో దేవుని మందిరం ఉన్న ఆ స్థలంకు వారు పెట్టిన పేరేంటి అంటే జాయన్, సియోను పర్వతము. ఆ పర్వతం మీద దేవుని యొక్క మందిరం కట్టబడింది. దావీదు మందిరాన్ని కట్టాడు. ఈ పర్వతం ఎక్కడ ఉంది అని అంటే దాని యొక్క లొకేషన్ కూడా చెప్తా ఉన్నారు. అది ఉత్తర దిక్కున ఉంది, టు ద నార్త్. ఇవన్నీ చాలా డీటెయిల్గా ఈ కీర్తనలో రాశాడు. ఇశ్రాయేలీయులు అష్షూరు మీద జయం పొందిన తర్వాత రాయబడిన కీర్తనలు 3 సామ్స్. యెరూషలేము మీద అష్షూరీయుల మీద యెరూషలేము ఇశ్రాయేలీయులు జయం పొందిన తర్వాత 3 కీర్తనలు రాశారు. ఆ 3 కీర్తనలు 46, 47 and 48. ఈ 3 కీర్తనలు 46, 47 and 48. అయితే ఇందులో సియోను పర్వతం గురించి ప్రస్తావించబడింది. దేవుని పట్టణం గురించి, సియోను పర్వతం గురించి. సియోను పర్వతం గురించి కూడా, దేవుని పట్టణం గురించి కూడా కీర్తనలో 5 కీర్తనలు రాయబడ్డాయి. 5 సామ్స్. అందులో ఈ కీర్తన ఒకటి, సామ్ 48. ఇప్పుడు కొత్త నిబంధనలో మనము కూడా సియోను నివాసులమే. వి ఆర్ ద సిటిజన్స్ ఆఫ్ జాయన్. కొత్త నిబంధనలో ఉన్న విశ్వాసులకు దేవుడిచ్చిన ఆధిక్యత ఏంటంటే, మనకు సియోనును సమీపించే ఆధిక్యతనిచ్చాడు. కొత్త నిబంధన సంఘానికి ఆయన పెట్టిన పేరు ఏంటి అంటే, ద చర్చ్ ఆఫ్ లివింగ్ గాడ్, ద జాయన్. కొత్త నిబంధన సంఘం పేరు కూడా ఏంటి అంటే జాయన్, సియోను. ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ అధ్యాయంలో ద కీవర్డ్స్ నాకు బాగా అట్రాక్ట్ చేసిన ఒక వచనం ఏంటి అంటే, దేవుని పట్టణము, దేవుని పర్వతము, ఇవన్నీ సియోను అన్న మాటలు బాగానే ఉన్నాయి. కానీ ఒక్క వచనము ఇట్ కాట్ మై అటెన్షన్. ఆ వచనం ఏంటి అంటే చివరి వచనం, ద లాస్ట్ వర్స్ చదువుదాం. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు. సదాకాలము వరకు మనకు దేవుడై ఉన్నాడు. మరణము వరకు ఆయన మనలను నడిపించును. ఈ వచనము చాలా అద్భుతంగా ఉంది.
ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు. అలైన్మెంట్ సెట్ చేయండి. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు. ఆయన ఎప్పుడు దాకా మనల్ని నడిపిస్తాడు అంటే మరణము వరకు ఆయన మనలను ఆయన నడిపించును. వాట్ వర్డ్. ఇప్పుడు భూమి మీద ఉన్న సియోను దేవుని మందిరము, పరలోకములో ఉన్న సియోన్ ఇస్ హెవెన్లీ జాయన్. ఆయనను చేరుకునేంత వరకు, మరణము వరకు ఆయన మనలను నడిపిస్తాడు. సో కీర్తనకారుడు అంతా రాసి లాస్ట్కి ముగించేటప్పుడు ఒక సాల్యుటేషన్ లాగా ఈ మాట రాశాడు. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు. ఈ దేవుడు సదాకాలము. ఫర్ దిస్ గాడ్ ఈజ్ అవర్ గాడ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. ఫర్ ఎవర్ అండ్ ఎవర్. సదాకాలము. ఈ దేవుడు అంటే ఏ దేవుడు? ఈ దేవుడు అంటే ఏ దేవుడు? సియోనులో నివసిస్తున్న దేవుడు అని అనొచ్చా? సైన్యములకు అధిపతి అని దేవుడు అనొచ్చా? ఒక మాట అన్నాడు, ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు. ఈ దేవుడు ఎట్లాంటి వాడంటే మరణము వరకు మనల్ని నడిపిస్తాడు. హీ విల్ గైడ్ us till our death. మరణం వరకు నడిపించేవారు ఎవరైనా ఉన్నారా అసలు? యెషయాలో ఇట్లా రాయబడి ఉంటుంది, యెషయా గ్రంథంలో, ఆయన ముదిమి వచ్చే వరకు మనల్ని ఎత్తుకునేవాడు. టిల్ అవర్ గ్రే హెయిర్. మన ఏజ్ వచ్చేంత వరకు, మనము ముసలి వాళ్ళు అయిపోయేంత వరకు కూడా ఆయనకి మన మీద ప్రేమ తగ్గల, మనల్ని ఎత్తుకునే నడిపిస్తున్నాడు. ఈస్ క్యారింగ్ us. ఇజ్రాయేలీల గురించి ఇట్లా అంటాడు, ఆయన ఐగుప్తు నుంచి ఇజ్రాయేలీలను ఎట్లా తీసుకొచ్చాడంటే ఆన్ హిజ్ వింగ్స్, గద్ద రెక్కల మీద మోసుకొని వచ్చాడు, ఎత్తుకొని వచ్చాడు. యాకోబుకి 12 మంది కుమారులు ఉంటే దాంట్లో చివరి కుమారుడి పేరు ఏంటంటే బెన్యామిన్. బెన్యామిన్ అంటే ద సన్ ఆఫ్ రైట్ హ్యాండ్, కుడి చేతి పుత్రుడు. బెన్ అంటే సన్, యామీన్ అంటే హ్యాండ్, రైట్ హ్యాండ్, కుడి చేతి పుత్రుడు, ద సన్ ఆఫ్ రైట్ హ్యాండ్. అతన్ని దీవించేటప్పుడు మోషే ఏమని దీవించాడంటే, బెన్యామీన్, నీకు తల్లి లేదు, నువ్వు పుట్టినప్పుడే తల్లి చనిపోయింది కదా. సో ఆమె ఏమని పేరు పెట్టిందంటే, బెన్యామీన్కి ఫస్ట్ ఇంకొక పేరు ఉంది, అదేంటంటే బెనోని. ఓని అంటే సారో, దుఃఖపుత్రుడు, ద సన్ ఆఫ్ పెయిన్, ద సన్ ఆఫ్ సారో. అయితే చూడండి, బైబిల్లో యాకోబుకున్న 12 మంది కుమారులలో యాకోబు ఒక్కడికే పేరు పెట్టాడు. మిగతా వాళ్ళందరికీ తల్లులు పేరు పెట్టాడు. తల్లులు లేయా, రాహేల్ పేర్లు పెట్టాడు. ద ఓన్లీ సన్ దట్ జేకబ్ నేమ్డ్ ఈజ్ బెంజమిన్, చివరి కుమారుడు. అంతేనా? ద ఓన్లీ సన్. అతనికి ఏమని పేరు పెట్టంటే కుడి చేతి పుత్రుడు అని పెట్టాడు, ద సన్ ఆఫ్ రైట్ హ్యాండ్. అయితే అతన్ని దీవించేటప్పుడు, ఆ ట్రైబ్ని దీవించేటప్పుడు మోషే ఏమంటాడంటే, ఇదిగో బెన్యామీన్, నీవు అది కాదు, బెన్యామీన్ దీవిస్తూ ఇట్లా అంటాడు. ఏమని అంటాడంటే చూడండి, 33rd చాప్టర్ డ్యూటరానమీ, ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము. బెన్యామీను గురించి ఇట్లా నేను ఆ వచనం చూడండి, 33వ అధ్యాయము 12వ వచనము. బెన్యామీను గురించి ఇట్లా నేను బెన్యామీను యెహోవాకు ప్రియుడు. తండ్రి కుడి చేతి పుత్రుడు, ద వన్ హూ సిట్స్ ఎట్ ద రైట్ హ్యాండ్. ఎవరు అంటే దేవుని ప్రియుడు. దిస్ పుట్స్ an end to so many arguments. తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని ఉంది ఎవరు అంటే యేసయ్య. అందుకే ఆయన భూమి మీదకి వచ్చి బాప్తీసం తీసుకునేటప్పుడు ఆకాశం తెరవబడింది. అప్పుడు ఒక స్వరం వచ్చి మాట్లాడుతుంది. ఆ స్వరం ఏమని అంటుందంటే, ఇదిగో ఇతడు నా ద బిలవ్డ్ సన్.
ప్రియ కుమారుడు. ఆయన మనల్ని పాపములో నుంచి, ఆయన మరణములో నుంచి లేవనెత్తి ఏం చేశాడంటే తన కుడి పార్శ్వమును కూర్చోబెట్టాడంట. ఎట్ హిస్ రైట్ హ్యాండ్. సో ఇప్పుడు ఆయన కుడి పార్శ్వమును కూర్చున్న వారందరూ మనం కూడా ఎవరు అంటే వి ఆర్ హిస్ బిలవడ్ సన్స్ అండ్ డాటర్స్. హల్లెలూయా. సో యూ బెటర్ బిహేవ్ లైక్ వి ఆర్ ద బిలవడ్ సన్స్ అండ్ డాటర్స్ ఆఫ్ గాడ్. ఎట్లా బ్రతకాలంటే ఈ జీవితంలో మనం ఈ భూమి మీద ఎట్లా బ్రతకాలంటే నేను దేవుని ప్రియ కుమారుని కుమార్తెను అన్నట్లుగా బతకాలి. హల్లెలూయా. 2 సార్లు వాయిస్ వినబడింది. ఒకటి ఆయన బాప్తిసం తీసుకునేటప్పుడు, 2 ఆన్ ద మౌంట్ ఆఫ్ ట్రాన్స్ఫిగరేషన్ ఆయన రూపాంతరము చెందే టైంలో మళ్ళీ పరలోకం నుంచి ఒక స్వరం వచ్చింది. అదేంటంటే ఇతడు నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుతున్నాను. లిసన్ టు హిమ్. ఆయన స్వరమును వినండి. సో కరీంనగర్లో దేవునికి ప్రియ కుమారులు ఎవరైనా ఉన్నారంటే హల్లెలూయా, ఈరోజు మందిరంలో కూర్చొని ఉన్న మీరే. హల్లెలూయా. ప్రియ కుమారులు కుమార్తెలు, ద బిలవడ్ సన్స్ అండ్ డాటర్స్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. దేవుని యెహోవాకు ప్రియులు. ఎందుకు? మీరు ఆయన కుడి పార్శ్వంలో కూర్చొని ఉన్నారు. కమాన్ చదువుదాం. అయితే ఇతని గురించి చెప్తున్న మాట, బెన్యామీను గురించి ఇట్లా నేను, బెన్యామీను యెహోవాకు ప్రియుడు. ఇట్లా నేను బెన్యామీను యెహోవాకు ప్రియుడు, ఆయన యొద్ద అతడు సురక్షితముగా నివసించును. ఎందుకు సురక్షితముగా ఉన్నాడు? ఎందుకు అని అంటే, see, when you are secure, when you know that you are loved by God. మీరు సురక్షితముగా ఉన్నారు అన్న నిశ్చయత ఎప్పుడు వచ్చిందంటే మీరు దేవుని చేత ప్రేమించబడుతున్నారు అన్నప్పుడు. హల్లెలూయా. You are not hated by God, but you are loved by God. దినమెల్లా ఆయన అతనికి ఆశ్రయమగును, ఆయన భుజముల మధ్య అతడు నివసించును. బా. సో బెన్యామీన్కి ఎవరికి లేని ప్లేస్ ఇచ్చాడు. అదేంటంటే ఆ బెన్యామీన్ ఎక్కడ నివసిస్తాడు అని అంటే ఆయన భుజముల మధ్య. ఇప్పుడు భుజముల మధ్యలో ఏముంటుంది? సో బెన్యామీన్ నివసించే ప్లేస్ ఏంటి? ద హార్ట్. హల్లెలూయా. హల్లెలూయా. బెన్యామీను ఆయన హృదయంలో ఉన్నాడు. సో ఇప్పుడు బెన్యామీన్ ఎట్లా క్యారీ చేస్తున్నాడో తెలుసా? ఆయన హృదయంలో క్యారీ చేస్తున్నాడు. హృదయంలో మనము ప్రెషియస్ థింగ్స్ని క్యారీ చేస్తాం. ఈరోజు మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పనా? మీరు ఆయన హృదయంలో ఉన్నవారు. హల్లెలూయా. హీస్ క్యారీయింగ్ యూ ఇన్ హిస్ హార్ట్. భుజముల మధ్య. ఫుట్ నోట్ ఉందా అక్కడ? ఏముంది? భుజముల మీద ఆయన నివసించును. భుజముల మీద అంటే చూడండి, దీన్ని 2 విధాలుగా ఇంటర్ప్రిట్ చేయొచ్చు. భుజముల మధ్య అంటే ఇన్ ద హార్ట్. భుజముల మీద అంటే ఇప్పుడు బెన్యామీను నడుస్తూ ఉంటే కనిపించే 4 ఫుట్ ప్రింట్స్ కాదు, 2. ఎందుకు? హీఈస్ ఆన్ హిస్ షోల్డర్స్. ఇప్పుడు గాఢాంధకారపు లోయలోకి వెళ్తే ఆయన ఒకరి భుజముల మీద ఉన్నాడు. ఆర్ యు అండర్స్టాండింగ్? ఆయన శత్రువుల చేత, సమస్యల చేత చుట్టబడి అంటే ఆయన ఒకరి భుజముల మీద ఉన్నాడు. ఆర్ యు అండర్స్టాండింగ్ సంథింగ్? సో ఇప్పుడు బెన్యామీన్ ఆయన ఎక్కడ క్యారీ చేస్తున్నాడు? సి దెర్ ఈస్ ఎ ప్లేస్ ఇన్ ద హార్ట్. హృదయం మీద క్యారీ చేస్తున్నాడు. ఇట్స్ ఎ ప్రెషియస్ ప్లేస్. అందుకే కొత్త నిబంధనలో ద బిలవడ్ జాన్ అపోస్టల్ ఆ ప్లేస్ కావాలనుకున్నాడు. అందుకే యేసయ్య రొమ్మున అనుకున్నాడంట, ఆన్ ద హార్ట్. హీ వాంటెడ్ దట్ ప్లేస్. హల్లెలూయా. సో చూడండి, నేను ఈ మాటను ఎందుకు చెప్తున్నా? ఆయన క్యారీ చేసుకుంటూ వెళ్తున్నాడు. హీఈస్ క్యారీయింగ్. భుజముల మీద, భుజముల మధ్య అంటే హృదయంలో, ఆయన రెక్కల మీద వారిని క్యారీ చేసుకుంటూ వెళ్ళాడంట అంతము వరకు. హల్లెలూయా. దేవుడు ఈ సంవత్సరం అంతా మిమ్మల్ని అలా క్యారీ చేస్తున్నాడన్న సంగతి మీరు ఎన్నటికీ మర్చిపోదురు కాక, మర్చిపోకుండా ఉండుదురు కాక. హల్లెలూయా. షుడ్ నెవర్ ఫర్గెట్. మీరు ఏ పరిస్థితికి ఉంటా వెళ్తున్నా సదాకాలము మీరు ఆయన భుజముల మధ్యలో ఉన్నారన్న సంగతి మీ జ్ఞాపకంలో ఉండాలి.
హల్లెలూయా. ఆర్ యు అండర్స్టాండింగ్? సో చూడండి, ఈ దేవుడు 48 లాస్ట్ వర్స్, సామ్ 48, ఈ దేవుడు సదాకాలము దేవుడై ఉన్నాడు. అన్ని కాలములు, సదాకాలము ఈ దేవుడు, దిస్ గాడ్ ఈజ్ అవర్ గాడ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. ఆయన మరణము వరకు మనల్ని నడిపిస్తాడు. ఈ దేవుడు ఎవరు? ఈ దేవుడు, ఈ దేవుడు అన్న సంగతి గురించి నేను ఒక 5 థింగ్స్ ఊరికే అట్లా వర్డ్లో మనం జస్ట్ అట్లా రెఫర్ చేసుకుని దాని తర్వాత మనం విల్ వర్షిప్ గాడ్. హల్లెలూయా. ఓకే, ఈ దేవుడు ఎవరు? ఈ దేవుడు, కమాన్, రోమీయులకు రాసిన పత్రిక, హల్లెలూయా, 15వ అధ్యాయము 33వ వచనం. ఈ దేవుడు, హూ ఇస్ దిస్ గాడ్? ఈ దేవుడు ఎవరు? సమాధానకర్తయగు దేవుడు. చాలు. ఈ దేవునికి పౌలు పెట్టిన పేరు ఏంటంటే ద గాడ్ ఆఫ్ పీస్, సమాధానకర్త అయిన దేవుడు. సమాధానం అంటే సబ్జెక్ట్ కాదు, సమాధానం అంటే ఒక స్థలము కాదు, సమాధానం అంటే ఒక డాక్ట్రిన్ కాదు, సమాధానం అంటే ఒక వ్యక్తి. అందుకే ఆయనకి పెట్టబడిన పేరు, యెషయా ప్రవచిస్తూ అంటున్నాడు, ఆయనకి సమాధానకర్తయగు అధిపతి అని పేరు పెట్టబడును, ప్రిన్స్ ఆఫ్ పీస్. ఆయన దేవునికి మనకి మధ్యలో సంధి చేశాడు, ఆయన రక్తము ద్వారా సమాధానపరిచాడు. ఆయన ఎవరు? ఈ దేవుడు ఎవరు? ద ఫస్ట్ థింగ్ యు గాట్ టు రిమెంబర్, ఆయన సమాధానకర్త అయిన దేవుడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 11వ వచనం. తుదకు సహోదరులారా సంతోషించుడి, సంపూర్ణులై ఉండుడి, ఆదరణ కలిగి ఉండుడి, ఏక మనసు కలిగిన వారై ఉండుడి, సమాధానముగా ఉండుడి, ప్రేమ సమాధానములకు కర్తయ్యకు దేవుడు మీకు తోడై ఉండును. రెండవది, ఈ దేవుడు ఎవరో తెలుసా? అతడు ప్రేమకు కర్త అయిన దేవుడు. ప్రేమ అంటే, నేను మళ్ళీ చెప్తున్నా, ప్రేమ అంటే ఇట్స్ నాట్ ఎన్ ఇమోషన్, ఇట్స్ నాట్ ఎ ఫీలింగ్, ఇట్స్ నాట్ ఎ డిజైర్. మనం అనుకున్న డెఫినిషన్స్ కాదు ప్రేమ. ప్రేమ ఈజ్ నాట్ ఎ ఫీలింగ్. యోహాను ప్రేమకు పెట్టిన పేరేంటో తెలుసా? గాడ్ ఈజ్ లవ్. దేవుడే ప్రేమ అయ్యాడు, ప్రేమ స్వరూపి అయ్యాడు. అంటే ప్రేమకు ఒక రూపం ఉంది, ఆ రూపంను చూడాలి అని అనుకుంటే ఆ రూపం ఎవరంటే యేసయ్య. గాడ్ హిమ్సెల్ఫ్ ఈజ్ లవ్. ఆయన మనల్ని ప్రేమించాడని కాదు, మనం ఆయన్ని ప్రేమించితమని కాదు, ఆయనే మనలను ప్రేమించి మన కొరకు ప్రాయశ్చిత్తముగా తన ప్రాణమును అర్పించుకున్నాడు. హీ ఆఫర్డ్ హిమ్సెల్ఫ్. అది ఈ దేవుడు ఎవరు? ఈ దేవుడు ప్రేమ స్వరూపే, ప్రేమకు కర్త అయిన దేవుడు. ఈ దేవుడు ఎవరు? సమాధానకర్త అయిన దేవుడు. హల్లెలూయా. నౌ లెట్స్ లుక్ ఎట్ అనదర్ స్క్రిప్చర్. హల్లెలూయా. 3వది ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 4వ వచనం, 32:4. ఆయన ఆశ్రయదుర్గముగా ఉన్నాడు, ఆయన కార్యము సంపూర్ణము, ఆయన చర్యలన్నీ న్యాయములు, ఆయన నిర్దోషి అయి నమ్ముకొనదగిన దేవుడు. నమ్ముకొనదగిన దేవుడు, నమ్ముకొనదగిన దేవుడు. నాకు ఈ మాట చాలా ప్రత్యేకంగా అనిపించింది. కానీ ఇంగ్లీష్లో ఈ మాట నమ్ముకొన దేవుడు అని రాయలేదు, కానీ హీబ్రూలో దీనికి, ఇంగ్లీష్లో కూడా హీబ్రూలో ఒక మాట రాశాడు. అదేంటంటే ఆయన సత్యవంతుడైన దేవుడు, ఆయన నీతిపరుడు, గాడ్ ఆఫ్ ట్రూత్, సత్యవంతుడు, నమ్ముకోదగిన దేవుడు. హల్లెలూయా. అందరూ నాతో పాటు చెప్పండి, ఆయన నమ్ముకోదగిన దేవుడు. నమ్ముకోదగిన దేవుడు, నమ్ముకొనదగిన దేవుడు. ఒక మాట చూపిస్తారు చూడండి, ఇట్ విల్ బ్లో యువర్ మైండ్. విలాప వాక్యంలో 3వ అధ్యాయము, విలాప వాక్యములు 3వ అధ్యాయము
22వ వచనం, 23 చదువుతాం. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యము ఎడతెగక నిలిచినది కనుక మనము నిర్మూలము కాకున్న వారము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యం పుట్టుచున్నది. అనుదినము నూతనముగా వాత్సల్యము పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. నాకు ఒక మాట అర్థం కాదు. నీవు నమ్మదగిన వాడు అని రాయొచ్చు కదా. ఆ ముందు ఆ యాడ్జెక్టివ్ ఎందుకు యాడ్ చేశాడు? అది చెప్పనా, దట్స్ ఆ భాషకి బలం అనుకుంటుంది. అసలు ఆ మాట ఎందుకు యాడ్ చేసి ఉంటాడు? నీవు నమ్మదగిన వాడు. ద్వితీయోపదేశకాండములో మోషే అంటున్నాడు, నీవు నమ్ముకొనదగిన వాడు. విలాపవాక్యంలో ఇర్మియా అంటున్నాడు, నీవు ఎంతైనా నమ్మదగిన వాడు. ఆ ఎంతైనా అన్న మాట ఎందుకు రాసుంటాడు? ఎంతైనా. ఒకరోజు వాక్యం చదువుతూ ఉంటే, సాధు సుందర్ సింగ్ గారు వాక్యం చదువుతూ ఉంటే, ఆయన ఎక్కువగా హీ యూస్ టు మెడిటేట్ ద వర్డ్ ఇన్ ద ఫారెస్ట్. అడవుల్లో వాక్యం చదువుతూ ఉండేవాడు. ప్రభుని తెలుసుకున్న తర్వాత ఏకాంతమైన స్థలంలోకి వెళ్ళి దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉండేవాడు. సో హీ వెంట్ ఇన్ టు ద వుడ్స్. ఆ ఫారెస్ట్లోకి వెళ్ళి అతను ఒక స్థలంలో కూర్చొని దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తా ఉన్నాడు. ఆ రోజు ఆయన ధ్యానించే అధ్యాయం ఏంటంటే యోహాను సువార్త. యోహాను సువార్త 3వ అధ్యాయం చదువుతూ ఉన్నాడు. 3వ అధ్యాయం చదువుతా 16వ వచనం దగ్గరకు వచ్చాడు. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఆయన ఆగే అనిపించిందంట, ప్రభువా దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అని ఎందుకు రాశావు? దేవుడు లోకమును ప్రేమించెను కనుక తన అద్వితీయ కుమారుని ఈ లోకంలోకి. మీకు అద్వితీయ అంటే అర్థం తెలుసా? మీకు చాలా మందికి తెలియదు కదా. మనం తెలుగు వారమే కానీ తెలుగు రాదు. అద్వితీయ. మాకు చిన్నప్పుడు తెలుగు లాంగ్వేజ్ లేదు కానీ సంస్కృత్ ఉండేది. హిందీ సిబిఎస్ఈలో మా అది ఆ స్ట్రెంగ్త్ వీక్నెస్ కూడా 2 అయ్యాయి. ఏంటంటే హిందీ ఎక్కడికైనా వెళ్ళి ప్రపంచంలో మాట్లాడితే ఈ దేశంలో ఎక్కడైనా మాట్లాడవచ్చు, కానీ ఎందుకు పనికిరాదు ఇక్కడ. అసలు ఉన్న ప్లేస్లో పనికిరాదు. స్ట్రెంగ్త్ ఏంటంటే దేశం అంతా పనికొచ్చింది, కానీ అసలు చోట పనికిరాదు. అసలు చోట మనకు కావాల్సిన తెలుగు కదా. సో తెలుగు లేదు. సో సంస్కృతిలో ఒక మాట, ద్వితీయ అంటే అర్థం ఏంటంటే 2 అని అర్థం. సెకండ్. అద్వితీయ అంటే అదే దాంట్లో అప్పుడు మీ చిన్నప్పుడు హిందీ ఎగ్జామ్స్ రాసేవాళ్ళం. ప్రథమ, ద్వితీయ, తృతీయ. ఆ ఎగ్జామ్స్ ఏంటో మా డాడీ ఎందుకు రాయించాడో కూడా మాకు తెలీదు. ఏదో ఒకటి స్కూల్ టీచర్ కానీ సెటిల్ అవుతాడని అనుకున్నాడో ఏంటో తెలియదు, కానీ అప్పట్లో ప్లాన్స్ చాలా ఉన్నాయి. తొందరగా లైఫ్లో సెటిల్ అయిపోతారు అనుకున్నాడు. ద్వితీయ అంటే సెకండ్. అద్వితీయ అంటే దేవుడికి 2వ కుమారుడు లేడు అని అర్థం. దేర్ ఈజ్ నో సెకండ్ సన్ టు జీసస్, టు ద గాడ్ ద ఫాదర్. అద్వితీయ, నో సెకండ్ సన్. ఆయనకున్న ఒక్కగానొక్క కుమారుడిని పంపించాడు, అద్వితీయ కుమారుడు ఆయన. ఇంగ్లీష్లో అందుకే క్లియర్గా రాసి ఉంటుంది, ఓన్లీ బిగాటన్ సన్. హల్లెలూయా. అక్కడ రాస్తే ఆ మాట చదివిన తర్వాత ఈయనకు అనిపించిందంట, ప్రభా దేవుడు లోకమును ప్రేమించనని రాయొచ్చు కదా, ఎంతో ప్రేమించనని రాయటం ఏంటి? నాకు ఇది అర్థమయ్యేటట్టు చెప్తావా ప్రభా అని అడిగాడు. అప్పుడు ఆయన ఏ అడవిలో అయితే వాక్యం ధ్యానం చేస్తూ ఉన్నాడో కొంచెం అంత దూరంలో అడవి కాలుకుంటా వస్తూ ఉంది. అడవి తగలబడతా ఉంది. ఇప్పుడు కూడా యుఎస్లో లాస్ ఏంజలీస్, కాలిఫోర్నియా అంతా తగలబడిపోతాం.
మొత్తం హాలీవుడ్ అంతా ఒక్క రోజులో తగలబడిపోయింది. మొత్తం ఆ హాలీవుడ్ కొండ అంతా ఇప్పుడు అగ్నితో కాలిపోయి బూడిద అయిపోయింది. ఐ వాంట్ టు సీ ఆ లెటర్స్ చూడాలనిపించింది నాకు. ఆ హాలీవుడ్ అన్న ఒక లెటర్ ఆ కొండ మీద రాసి ఉంటుంది. అందరు వెళ్ళి ఫోటోలు పెడతా ఉంటారు. మీకు తెలుసా, ఒక్క వారం 10 రోజుల క్రితం ఒక అవార్డ్ సెరమనీలో వాళ్ళు దేవుణ్ణి చాలా భయంకరంగా దూషించారు. హాలీవుడ్ యాక్ట్రెస్ ఒక స్టేజ్ అవార్డ్ సెరమనీలో. ఒక వారం తర్వాత హాలీవుడ్ లేకుండా పోయింది. See, God has 2 sides. ఆయనకి ఒక కాయిన్కి 2 సైడ్స్ ఉన్నట్టు ఆయనకు కూడా 2 సైడ్స్ ఉన్నాయి. ఆయన ప్రేమ కలిగిన వాడు. మలాకి అంటాడు ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడు అంటాడు. ఒక సైడ్ ఏమో ద లవ్ ఫ్యాక్టర్, ఇంకో సైడ్ ఏమో ఫైర్ ఫ్యాక్టర్. ఆర్ యు అండర్స్టాండింగ్? సో ఎంతో ప్రేమించాను అని ఎందుకు రాశామంటే ఆయన డిమాన్స్ట్రేట్ చేస్తున్నాడు. అక్కడి నుంచి అగ్ని అడవిని అడవి తగలబడుకుంటూ వస్తూ ఉంది. అయితే ఒక పక్షి పైకి గట్టిగా ఎగురుతూ ఉందంట. అది చూస్తే ఇట్స్ ఎన్ ఈగల్. ఆ కొండ మీద ఈగల్ ఎగురుతూ ఉంది, అగ్నితో కాలిపోతూ ఉంది అడవంతా. ఏంటి ఈగల్ ఇట్లా ఎగురుతుంది ప్రభా? వాట్ ఈస్ వై దిస్ ఈగల్ ఈస్ ఇన్ సో మచ్, ఇంత యాంగ్షియస్గా, ఇంత స్ట్రెస్ఫుల్గా ఎందుకు ఉంది ప్రభా అని చూస్తూ ఉంటే ఆయన చూస్తూ ఉండగా ఆ ఈగల్ ఏం చేసిందంటే అగ్ని దగ్గరకు వచ్చేస్తూ ఉంటే ఒక చెట్టు మీదకి వెళ్ళి తన రెక్కలు చాపి అట్లాగే తన గూడు ఉంటే ఆ గూడు మీద రెక్కలు చాపేసి అట్లా కూర్చొని ఉంది. కొంచెంసేపటి తర్వాత ఆ అగ్ని తగ్గట్లా, మొత్తానికి అగ్ని వచ్చింది, కాలుకుంటూ పోయింది. ఆ పక్షి గూడు కింద పడిపోయింది. పడిపోయిన తర్వాత దేవుడు అన్నాడంట, సాధు గో టు దట్ నెస్ట్, వెళ్ళి చూడు అన్నాడంట. అగ్ని గూడు ఆ పక్షిరాజు గూడు దగ్గరకు వచ్చి సాధు సుందర్ సింగ్ చూస్తూ ఉంటే ఆ పక్షిరాజు యొక్క ఈగల్ యొక్క వెనకంతా కాలిపోయి మాడిపోయి మస్ అయిపోయింది. ఆ పక్షిని పట్టుకొని జస్ట్ ఇట్లా పక్కకు చేర్పి చూస్తే పిల్లలన్నీ క్షేమంగా ఉన్నాయి. ఆల్ ద స్మాల్ ఈగ్లెట్స్. ప్రభు అన్నాడంట, నేను నిన్ను అంతగా ప్రేమించాను అన్నాడంట. దేవుడు లోకమును ఆయన మరణించే అంత, మనం బ్రతికే అంత, ఆయన ఎంతైనా నమ్మదక్కిన వాడు. ఎంతైనా భలే ఉంది కదా మాట అది. ఇఫ్ యు మెడిటేట్ ద వర్డ్, వాక్యాన్ని మెడిటేట్ చేస్తుంది, యూ విల్ బి మూవ్డ్ ఇన్ యువర్ బవెల్స్. మీ లోపల దేవుడు మిమ్మల్ని కదిలించే విధానం వేరే ఉంటుంది. హల్లెలూయా. సో ఆయన ఎవరు? ఈ దేవుడు ఎవరు? ఈ దేవుడు ప్రేమకు కర్త అయి ఉన్నాడు. ఈ దేవుడు ఎవరు? సమాధానమునకు కర్త. ఈ దేవుడు ఎవరు? ఎంతైనా నమ్ముకోదగిన వాడు, అంటే సత్యవంతుడైన దేవుడు. 4th, 4th థింగ్, నాలుగో సంగతి 15వ అధ్యాయం రోమీయులకు రాసిన పత్రిక 13వ వచనం 15:13 రోమన్స్ 15:13. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణ కర్తయగు దేవుడు. ఏ కర్త? నిరీక్షణ కర్త. అండర్లైన్ దట్ వర్డ్. ఆయన హీఈస్ ద గాడ్ ఆఫ్ హోప్. నిరీక్షణకు కర్త, ద సోర్స్ ఆఫ్ హోప్. నిరీక్షణ కర్త. నిరీక్షణకు ఆధారము లేని కాలంలో అబ్రహాము నిరీక్షణ కలిగి నమ్మాను. అసలు నిరీక్షణ దొరకని కాలంలో అబ్రహాంకి నిరీక్షణ ఎక్కడిది? ఎందుకంటే హీ గాట్ ఇట్ ఫ్రమ్ ద సోర్స్. నిరీక్షణ కర్త దగ్గర నుంచి పొందుకున్నాడు.
ద గాడ్ ఆఫ్ హోప్. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడే ఉన్నాడు. హల్లెలూయా. ఓహో 2025 నిరీక్షణకర్త యొక్క దేవుడు మనతో ఉన్నాడు. గాడ్ ఆఫ్ హోప్. మనం ప్రకటించే సువార్త పేరు కూడా ఏంటో తెలుసా? ఈ సువార్త, ఈ పునరుద్ధానం గురించి మనము ప్రకటిస్తున్నాం కదా, దాన్ని పౌలు ఒక్క మాటలు ఏమన్నాడు ఏంటో తెలుసా? నిరీక్షణ కలిగిన సువార్త. అది పునరుద్ధానము లేని ఎడల మా నిరీక్షణ వ్యర్థం. మేము ప్రకటించున్నది వ్యర్థము. ఇట్స్ అ గాస్పుల్ ఆఫ్ హోప్. హల్లెలూయా. సో 4 సంగతులు చెప్పారు. ఏంటది? ప్రేమకు కర్త అయిన దేవుడు, సమాధానమునకు కర్త అయిన దేవుడు, ఎంతైనా నమ్ముకోదగిన దేవుడు, అంటే సత్యవంతుడైన దేవుడు. 4వది నిరీక్షణ కర్త అయిన దేవుడు. హల్లెలూయా. అండ్ చివరిది 5th వన్. ఈ దేవుడు అంటే ఎవరు? స్టెఫెను ఒక రోజున వాక్యం చెప్తా ఉన్నాడు. అపోస్తల కార్యం, యాక్ట్స్ చాప్టర్ 7, 7వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుతాం. యాక్ట్ 7. ప్రధాన యాజకుడు ఈ మాటలు నిజమేనా అని అడిగాను. అందుకు స్టెఫెను చెప్పినదేమనగా, సహోదరులారా, తండ్రులారా, వినుడి. మన పితరుడైన అబ్రహాము హారానులో కాపురముండక మునుపు మెసొపొతామియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై. ఈ దేవుడు ఎవరు? ద గాడ్ ఆఫ్ గ్లోరీ. హల్లెలూయా. ఆయన మహిమ కలిగిన దేవుడు, ద గాడ్ ఆఫ్ గ్లోరీ. మోషే అడుగుతున్నాడు, ప్రభా నీ మహిమను చూడాలనుకుంటున్నావు ప్రభా. కానీ కొత్త నిబంధనలో మోషే జస్ట్ ఆయన మహిమను చూడాలనుకున్నాడు. కొత్త నిబంధనలు ఏం చేశాడో తెలుసా? ఆ మహిమ కలిగిన దేవుడు శరీరధారిగా మన మధ్యలో నడవటం ప్రారంభించాడు. ద గాడ్ ఆఫ్ గ్లోరీ. బైబిల్ స్టార్ట్ అయింది ఎక్కడ అంటే మహిమలో స్టార్ట్ అయింది. The first book of Bible, Genesis, the first family lived in the glory. బైబిల్ ఎక్కడ ముగించబడిద్దో తెలుసా? మహిమతో ముగించబడింది. మనందరము ఆయనతో మహిమలో ఉండబోతున్నాం. We will live with him in glory. మనం ప్రకటించే సువార్తకు పౌలు పెట్టిన ఇంకొక పేరు ఏంటంటే ఇది మహిమ కలిగిన సువార్త అన్నాడు. మనకి ఇవ్వబడిన సంఘముకు పెట్టిన పేరేంటో తెలుసా? ఇది మహిమ కలిగిన సంఘము అన్నాడు. మనము పొందుకోబోతున్న దేహములకు పెట్టిన పేరేంటంటే మనము మహిమ కలిగిన దేహములు పొందుకోబోతున్నాం. ద గాడ్ ఆఫ్ గ్లోరీ. మనం వెళ్ళబోతున్న స్థలము ఎట్లాంటిదో తెలుసా? అది మహిమ కలిగిన దేశము, మహిమ కలిగిన స్థలము, మహిమతో నిండిపోయి ఉన్న స్థలము. అందుకే ఆ పట్టణమునకు వెలిగించుటకు సూర్యుడైనను చంద్రుడైనను ఆ పట్టణంలో లేడు, కానీ ఆయన తానే తన మహిమ ద్వారా ఆ పట్టణమును వెలిగించుచున్నాడు. గ్లోరీ. హల్లెలూయా. ఆయన మహిమ కలిగిన దేవుడు. ఈ దేవుడు చివరి వచనం 48 కీర్తన మనం చదివిన కీర్తనలో చివరి మాట, చివరి వచనం. ఈ దేవుడు, అందరు నాతో పాటు చెప్పండి, ఈ దేవుడు అనండి. ఈ దేవుడు అంటే ఎవరో చెప్పాను కదా, సమాధానకర్త అయిన దేవుడు, ప్రేమకు కర్త అయిన దేవుడు, నిరీక్షణ ఎంతైనా నమ్ముకోదగిన దేవుడు, నిరీక్షణ కర్త అయిన దేవుడు, మహిమ కలిగిన దేవుడు. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఇంకొక మాట, ఆయన మరణము వరకు ఆయన మనలను నడిపించును. ఆయన నడిపిస్తాడమ్మా. హీ విల్ లీడ్ యూ, హీ విల్ గైడ్ యూ, హీ విల్ హోల్డ్ యువర్ హ్యాండ్ అండ్ వాక్ విత్ యూ. ఆయన మరణం వరకు నడిపిస్తాడు. ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఆ దేవుడిని ఉదయం మనం ఆరాధన చేద్దాం. లెట్ అవర్ వర్షిప్ కమ్ ఫ్రమ్ అవర్ హార్ట్. మన హృదయంలో నుంచి మన ఆరాధన వచ్చును గాక. మరణం వరకు భార్య భర్త ఒకరితో ఒకరు నిలబడలేకపోవచ్చు, పిల్లలు నిలబడలేకపోవచ్చు, మనని కనిన తల్లిదండ్రులు మనతో ఉండలేకపోవచ్చు, కానీ మరణము వరకు మనల్ని నడిపించేవాడున్నాడు ఈ దేవుడు. హీ డిజర్వ్స్ అవర్ వర్షిప్. మన ఆరాధనకి యోగ్యుడు ఆయన.
నువ్వు ఏమి ఇవ్వగలవు ఈ ఉదయం ఆయనకి? వాట్ కెన్ యూ గివ్? వెండి బంగారం ఇచ్చి ఆయన ఆరాధించగలవా? ఈ దేవుడికి మీ ఆరాధన కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. కమ్ ఆన్.